హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము సుబ్రహ్మణ్య స్వామికి ఉద్యాపన చేయడానికి అయితే వచ్చేసామండి. ఈ ఉద్యాపన అన్నది మనము సుబ్రహ్మణ్య స్వామికి 9 వారాలు చేయాలండి. ముందు 8 వారాలు నార్మల్గా సుబ్రహ్మణ్య స్వామికి యథావిధిగా 7 గంటలకు లెగిచి అభిషేకాలు అన్నీ చేసుకుంటాం కదా, అలాగే నేను 8 వారాలు చేసేసాను. ఇదైతే 9వ వారం అండి. ఈ 9వ వారం పంతులు గారు మాకు చెప్పారు, ఈ ఉద్యాపన అన్నది ఇస్తే మీ పూజ సంపూర్ణమైనట్టు అని చెప్పారు. సో దానికోసం మేము ఈ ఉద్యాపనకైతే వచ్చేసాము. పంతులు గారు అయితే ఇక్కడ మండపం అది ఏర్పాటు చేసి కలశం అన్నీ పెట్టి ఉద్యాపన పూజ అయితే స్టార్ట్ చేసేసారు. ఈ పూజ నేను మా ఆయన గారు కలిసి చేసుకున్నాము. సో సుబ్రహ్మణ్య స్వామికి తెలుసు కదండి, ఏమి కోరుకున్నా జరుగుతుంది అని చెప్తారు కదా, అది నిజమేనండి. సో ఈ ఉద్యాపన అయిపోగానే మళ్ళీ మేము సుబ్రహ్మణ్య స్వామికి యథావిధిగా 7 గంటలకి అభిషేకం అది కూడా జరుగుతుంది. చూడండి, ఇక్కడ అభిషేకం జరుగుతుంది. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.